నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. బొద్దింకలు దేశం మొత్తం కూడా దద్దరిల్లుతోందని చెప్పాలి. బొద్దింకల నిరసనతో ఢిల్లీ మొత్తం అట్టుడుకుతోంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నిరసన దీక్ష విద్యార్థుల సమూహం ప్రభుత్వాన్ని ఏకంగా గజగజ వణికించేంత వరకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్లో బాధ్యులైన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టామో అందరినీ శిక్ష పడాల్సిందే, అందరికీ శిక్ష పడుద్దు అని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో. మరోవైపు పార్లమెంట్లో పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తుతామంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. కేసీ వేణుగోపాల్ ఇందాకే ఈ ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా పేపర్ లీకేజ్ పైనే దేశం మొత్తం కూడా చర్చ నడుస్తోంది. పేపర్ లీక్ బాధ్యులైన వాళ్ళను శిక్షిస్తారా లేదా? మోరోవర్ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మోడీ ఎవరిని కాపాడదాం అనుకుంటున్నారు, ఎందుకు కాపాడదాం అనుకుంటున్నారు అన్నటువంటి చర్చ గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా నడుస్తోంది. సో విద్యార్థులపైన ఏకంగా లాఠీలు జొలిపిస్తే మమ్మల్ని కొట్టండి కొట్టండి అంటూ ఆ విద్యార్థులు అక్కడే నిల్చొని దెబ్బలు తింటున్నారు. చూడొచ్చు మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన. కొట్టండి, ఎంత కొడతారో కొట్టండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి నిరసనలు చాలా అరుదు. మహిళా పోలీసుని చూడవచ్చు, ఒక తల్లిలాగా అతన్ని తీసుకెళ్ళిపోతుంది. పోలీసులు కొట్టాల్సినటువంటి చేతులు ఒక పోలీసు ఒక తల్లిలా బిహేవ్ చేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. బట్ ఏదైనా కానీ సో ఇంత దూరం ఎందుకు వచ్చింది? పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో రాజకీయాలు జరుగుతున్నాయా? ఈరోజు అభిజీ దీప్కే మళ్ళీ నిరసన దీక్ష చేపట్టారు, నిరాహార దీక్ష చేపట్టారు. సో ఇది ఎటువైపు దారి తీయబోతోంది? చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ అటు విద్యార్థులు, ఇటు దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతులు, సో రెండు ఒకేసారి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు కూడా మళ్ళీ రోడ్డెక్కుతున్నారు, జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు.